గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని నేను ఉండడం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 30th November 2024. Disclaimer: it is an educational purpose only. I am not a SEBI advisor and it is not a buying and selling liquidations గుర్తించండి. అండ్ అడ్వైస్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ ప్రతిసారి చెప్తున్నాం. మనం స్టాక్ మార్కెట్ పెట్టే ముందు కనీసం 50% క్యాష్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కొన్న షేర్లు తగ్గినప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి పనిచేస్తుంది. లేదా మిగతా షేర్లు ఏదైనా తగ్గే అవకాశం తగ్గినప్పుడు కొనడానికి వీలు ఉంటుందని గుర్తించండి. అండ్ గుడ్ బుల్ చార్ట్ అంటే మండేకి నాడు బై అండ్ డిప్స్ షేర్ కూడా మనం గుర్తించాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ చెప్పడం జరుగుతుంది. కొన్ని కారణంలో తగ్గినా కానీ ఆ షేర్ను మనం కొన్ని రోజులు ఆగిన తర్వాత 5% టెంపర్ తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ చేసుకోవాలి. సో అటువంటి కోవాకి చెందిన షేర్ ఈరోజు టెక్నికల్ కూడా బాగుంది. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఇది చాలా ఫండమెంటల్ కంపెనీ, మంచి కంపెనీ, పెద్ద గ్రూపు అండ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా బిజినెస్ చేసిన కంపెనీగా గుర్తించండి. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 533, హైయెస్ట్ 619, లోయెస్ట్ 282, బెస్ట్ బై 535. అంటే ఇక్కడ నుంచి 2 రూపీస్ పెరిగిన తర్వాత ఇక్కడ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీని యొక్క మన షార్ట్ టర్మ్ టర్మ్ 570 అండ్ లాంగ్ టర్మ్ 630. ఈ టెక్నికల్గా సౌండ్గా ఉంది. ఇక్కడ మన ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది. మన డైలీలో 45 ఉండాల్సింది 60 ఉంది. అంటే 45 అనేది మినిమం అన్నట్టు. సో దానికి అబౌవ్ ఉంది కాబట్టి ఓకే. అండ్ వీక్లీ కూడా 55 ఉంది, 56 ఉంది. మంత్లీ కూడా 60 ఉంటుంది, 71 ఉంది. కాబట్టి ఇప్పుడు బులిష్గా ఉంది కాబట్టి ఇది మండినాడు పెట్టడానికి అనుగుణంగా ఉందని చెప్పవచ్చు. అది మీరు గుర్తించండి. అండ్ మన బిజినెస్ న్యూస్లో యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తుంటాము. సో యూఎస్ఏ మార్కెట్ మన ఫ్రైడే నాడు మన నైట్లో అంటే నిన్న నైట్ అప్ ట్రెండ్గానే ముగిసిందని చెప్పొచ్చు. డౌ జోన్స్ 188, నాస్డాక్స్ 158, S&P 500 34. సో దీని ఇంపాక్ట్ మండే నాడు మనకు కనిపించే అవకాశం ఉంది. అది గుర్తించండి. నెక్స్ట్ మన యూరోపియన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ కూడా ఆల్మోస్ట్ లాభాల పడడం ముగిసింది. అది గుర్తించండి. ఆసియా కూడా ప్రస్తుతం ఇప్పుడు 94 ఉంది. అండ్ మిగతా ఆంగ్సాను, తైవాను అండ్ జపాన్ కూడా కొద్దిగా తగ్గి ఉన్నాయి. అవి గుర్తించండి. సో నిన్న ఫారినర్స్ మన ఆల్మోస్ట్ సుమారు 4,383 మళ్ళీ వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేశారు. బట్ దానికి ధీటుగా మన మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా బై చేశారు 5,783. అంటే వాళ్ళకి అమ్మిందాకనే ఎక్కువ కొన్నారు. సో దీని మార్కెట్ ముందు పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. బట్ మార్కెట్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు కాబట్టి కొద్దిగా మనం ఆశించుగా ఉండాలి. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలని మీరు గుర్తించండి. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ అన్ని పెరిగాయి గుర్తించండి. అండ్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గినా కొద్దిగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని ప్రస్తుతం చెప్తున్నా, అది గుర్తించండి. సో ఈరోజు పీసీఆర్ నిఫ్టీ రేషియో లేదు, ఎందుకు మండేకి ఇస్తారు కాబట్టి ఈ పుట్కార్ రేషియో. దీన్ని బట్టి కూడా మన మార్కెట్ యొక్క గమనం తెలుస్తుంది. ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీ రేషియో 1 కన్నా ఎబో ఉంటే బులిష్, బిలో 1 ఉంటే బేరిష్ కింద గుర్తించండి. సో ఇది పీసీఆర్ నిఫ్టీకి సంబంధించింది. సో ఈరోజు వార్తలు ప్రధానంగా వార్తలు చూద్దాం. ఇవన్నీ మండే నాడు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఈ వార్తను బట్టి షేర్స్ పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెరిగిన తర్వాత కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చార్ట్లో కూడా చూడాలి. టెక్నికల్ లెవెల్స్ బాగున్నాయి. సో ఆ లెవెల్స్ బాగుంటే కంటిన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఈ వార్త చదివితే టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాము. సో ఈనాడు మొదటి వార్త ఎన్సీసీ బ్యాగ్స్, దానికి 3,389 ఎన్సీసీ మన కన్స్ట్రక్షన్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక వార్త వచ్చింది. సో ఎన్సీసీగా మేము చాలాసార్లు ఈ వార్త మనం చెప్పాము. ప్రతి మంచి ఫండమెంటల్ కంపెనీ. సో ప్రతి తగ్గినప్పుడు కూడా దీన్ని యావరేజ్ చేసుకుని షేర్గా గుర్తించండి. జొమాటో కూడా 8,500 crores ఫండ్స్ కలెక్షన్ చేసినట్టు వార్త వచ్చింది. సో దీని మూలంగా ఫ్యూచర్లో షేర్ పెడుతుంది. ఇప్పుడు మన F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కూడా లిస్ట్ అయింది. కాబట్టి జొమాటో, స్విగ్గీ రెండు కూడా కొత్త జనరేషన్ కంపెనీ. ఫ్యూచర్కు దీనికి డిమాండ్ చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ను స్ట్రిప్ మెథడ్లో కొనాలని నా యొక్క ఆలోచన. అండ్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. కనీసం మనం కొన్న తర్వాత 5 to 10% తగ్గుతాయి వివిధ కారణాల మూలంగా. ఈ రెండు షేర్లను జొమాటో, స్విగ్గీని కూడా మనం చేసుకోవచ్చు. అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో సబ్బులు మరింత ప్రీమియం పెరిగి 8% వరకు పెంపైన వార్త వచ్చింది. దీని మూలంగా హిందుస్థాన్ లివర్, విప్రో ఏవైతే సబ్బులు సోప్ తయారు చేసే కంపెనీలో ఆ షేర్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత బిజినెస్ స్టాండర్డ్లో ఆస్ట్రేడియం మీద చాలా వార్తలు వస్తున్నాయి. ఈ గత 2-3 days పెడుతుంది. మెర్జర్స్ అండ్ ఏమో పెట్టుకున్న వార్త వస్తున్నాయి కాబట్టి ఈ షేర్ కూడా లైమ్ లైట్ ఉంది. ఇది గత 2 రోజులు పెడుతుంది. ఇది ఒక మంచి కంపెనీ కూడా అవుతుంది.
అయింది కూడా అది గుర్తించండి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక గోల్డెన్ ప్రాపర్టీ మీద కూడా వాళ్ళు 6,000 crores పిఎఫ్ ద్వారా ఫండ్స్ రేజ్ చేయబోతున్నారు. ఎప్పుడైతే ఫండ్స్ రేజ్ చేస్తారో దాని మూలంగా ఆ ఫండ్స్ బట్టి మంచి బయింగ్ వాళ్ళు ఏమైనా క్యాపెక్స్ చేయబోతారు కాబట్టి అది ముందుకు దీని యొక్క ఇంపార్టెన్స్ షేర్ మీద ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. గవర్నమెంట్లో ట్రెండింగ్ షేర్ కింద టాటా స్టీల్ ఉంది, గేల్ ఉంది, వాటిని గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్స్లో బ్రోకర్ కాల్ కింద ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చారు. ఇది కూడా మంచి కొత్త కంపెనీ లిస్ట్ ఈ మధ్య లిస్ట్ అయింది. సో ఇది కూడా మనం చాలాసార్లు కూడా మనము టెక్నికల్గా బాగుందని చెప్పాము. సో ఇది కూడా ఇప్పుడు టెక్నికల్ లెవెల్లో బాగుంది, అది గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం పీసీబీఎల్ మీద ఒక వార్త వచ్చింది. అది గుజరాత్లో ఒక ముద్ర ప్లాంట్ సక్సెస్ఫుల్ అయినట్టు పీసీబీ. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, తగ్గినప్పుడు తీసుకొని చేయరు. సో పవర్ మెకాన్ రీసెంట్లో ఒక వచ్చింది ఐపీఓకు. అది దానికి ఒక 5-10 crores ఆర్డర్స్ ఆధారపడి వచ్చిన వార్త వచ్చింది. ఈ షేర్ కూడా మండే నాడు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సో మనీ కంట్రోల్ లాంగ్ బిడప్లో ఫ్యూచర్ సెగ్మెంట్లో ఈరోజు వాళ్ళు మండే సండే నైట్ ఇస్తారు. సో మండే నాడు చూద్దాం. స్టాకేజ్ ప్రకారం పిరమల్ ఫార్మా, ఎల్ఐసి, జిఎస్ఎస్పి 3 కూడా ట్రెండింగ్లో ఉన్నట్టు వార్త వచ్చింది. 3 కూడా కంటిన్యూగా 2 రోజు పెరుగుతుంది. ఇప్పుడు ఎల్ఐసి అయితే ఇది కూడా ఫ్యూచర్ ఆప్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. నిన్న కూడా మనం చెప్పాము హెల్త్ సెక్టర్లో ఉన్నట్టు నిన్న కూడా ఆల్మోస్ట్ 40 rupees పెరిగింది. ఈ షేర్ కూడా 1000 దాటే అవకాశాలు తొందరగా కనిపిస్తున్నాయి. బట్ ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకోవాలి. అండ్ బ్యాన్లో మండే నాటికి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం లేదు, అది గుర్తించండి. సో టుడే మై చాయ్ షేర్ కింద ఈరోజు ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి అని ఫండమెంటల్ షేరు. సో ఇన్సూరెన్స్ సంబంధించిన అన్ని ఏ షేర్ అయినా కానీ బాగుండే అవకాశం ఉంది. ఎల్ఐసి అయితే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీగా గుర్తించండి. అండ్ డివిడెండ్ పేబుల్ కింద విప్రో బోనస్ ప్రకటించింది. అది 1:1 కింద తడినాడు రికార్డ్ డేట్ బిఫోర్ అంటే మండే నాడు ఎవరైతే తీసుకుంటారో వీరికి బోనస్ వచ్చే అవకాశం ఉంది. అంటే కెంపీ మోమ్స్ కూడా డివిడెండ్ ప్రకటించి 6 rupees per షేరు. దాని రికార్డ్ డేట్ 4. ఎవరైతే థర్డ్ లోపల ఈ షేర్ ఉంటారో వాళ్ళకు మన బోనస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి ప్రధానంగా వార్తలు. సో ఈ వార్తల్లో కూడా మండే నాడు షేర్ పెరగడానికి అవకాశాలు ఉంటుంది. బట్ మనం టెక్నికల్ కూడా చూడాలి. టెక్నికల్ ఎందుకంటే వార్తను బట్టి కూడా ఆ రోజు పెరిగిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది, డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ టెక్నికల్ బాగున్నాయి లేదా అది కూడా చూడాలి. సో ఇక్కడ మీకు టెక్నికల్ చాలా ఈజీగా అర్థం కావడానికి నేను ఇక్కడ 2 టెక్నికల్ ఇండికేటర్స్ వాడిన నా ఆలోచన ప్రకారం మీరు కూడా మీ యొక్క రీసెర్చ్ చేసి సో దీనిలో పార్టిసిపేట్ అవుతారని భావిస్తున్నాను. సో ఇక్కడ చార్ట్లో మీకు టెక్నికల్ అనాలిసిస్ కింద ఇండికేటర్ కింద 20 days, 50 days, 100 days, 200 days మూవింగ్ యావరేజ్ ఉంది. అట్లనే ఆర్ఎస్ఐ ఉంది. సో ప్రతిదానికి ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ పైన షేర్ ఉంటుందో అది ఆల్మోస్ట్ 10 ఉన్నట్టు, లేదంటే మూవింగ్ యావరేజ్ కింద ఉంటే కొంచెం డౌన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. లేదంటే మన మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి ఇంకా పైన ఉంటే కొంచెం పెరుగుతుందని మనం కొంచెం అంచనా వేసుకోవచ్చు. అట్లనే ఇది ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ డైలీలో పెట్టాము. మినిమం 45 అబౌవ్ ఉంటే ట్రెండింగ్, బిలో 30 ఉంటే డౌన్ ట్రెండ్గా చెప్పడం జరుగుతుంది టెక్నికల్గా. సో వీటిని బేస్ పెట్టుకొని కూడా మన పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకోవాలి. సో మొట్టమొదటిగా ఎల్ఐసి కింద ఎల్ఐసి ప్రస్తుతము 985 rupees ఉంది. ప్రస్తుతము 985 rupees, అది గుర్తించండి, 985 rupees. అండ్ దీని యొక్క లోయెస్ట్ 680 పోయింది ఈ ఇయర్లో, హైయెస్ట్ 1200 పోయింది. సో హైయెస్ట్కు దూరం ఉంది. బట్ టెక్నికల్ చూస్తే కూడా అన్ని మూవింగ్ క్రాస్ ఉంది. నిన్న కూడా 200 మూవింగ్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. సో నేను ఆల్మోస్ట్ 46-50 జంప్ ఉంది. బట్ ఇంకా పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ 66 ఉంది. సో 45 అబౌవ్ ఉన్నదంతా ట్రెండింగ్ కాబట్టి ఇటు మూవింగ్ యావరేజ్ ప్రకారంగా అండ్ ట్రెండింగ్ ప్రకారంగా నెక్స్ట్ జిఎస్ఎఫ్సి మన టెక్నికల్ ట్రెండింగ్ ఉంది. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ అన్నిటి దాటి పైకి వెళ్తుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 66 ఉంది. ఇది ఆల్మోస్ట్ గత 1 week నుంచిగా మీరు చూస్తే కంటిన్యూగా పెరుగుతుంది. ప్రస్తుతం 224 rupees ఉంది. లోయెస్ట్ 187, హైయెస్ట్ 320. నెక్స్ట్ మన వెస్ట్ ఎంటర్ప్రైజ్ ఇచ్చాము మన ట్రెండింగ్ షేర్ కింద కూడా. ఇది కూడా ఆల్మోస్ట్ ప్రస్తుతం 530 rupees ఉంది. లోయెస్ట్ 281, హైయెస్ట్ 619. ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని మూవింగ్ క్రాస్ అయింది అండ్ పెరుగుతుంది. అండ్ టెక్నికల్గా ఇది కూడా మన ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. ఎన్సీసీ ప్రస్తుతం 310 rupees ఉంది. లోయెస్ట్ 154, అంటే లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. హైయెస్ట్ 364. బట్ టెక్నికల్ కూడా 58 ఉంది, బాగుంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది. నిన్న కూడా ఆల్మోస్ట్ 6 rupees పెరిగిందిగా గుర్తించండి. జొమాటో ప్రస్తుతం 280 ఉంది. లోయెస్ట్ 114, కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది.
298 హైయెస్ట్. టెక్నికల్గా RSI కూడా ఆల్మోస్ట్ 59 ఉంది అండ్ మూవింగ్ అవరేజ్ పైన ఉంది కాబట్టి ఇది నిన్న కొంచెం డౌన్ అయింది ₹6. బట్ టెక్నికల్గా పాజిటివ్ ఉందని మనం గుర్తించవచ్చు. అస్టడిమ్ హెల్త్ కేర్ ప్రస్తుతము 500 ఉంది, లోయెస్ట్ 311, హైయెస్ట్ 558. టెక్నికల్గా RSI 78 ఉంది, సూపర్గా ఉంది అండ్ మూవింగ్ అవరేజ్ పై ఉంది. కంటిన్యూగా 3% పెరిగింది. నిన్న కూడా ఆల్మోస్ట్ ₹11 పైన పెరిగిందిగా గుర్తించండి. నెక్స్ట్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ ప్రస్తుతం 2776 ఉంది, లోయెస్ట్ 1864, హైయెస్ట్ 3400. టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ 46 ఉంది, కొద్ది ఇప్పుడు బలపడుతుంది. బట్ మూవింగ్ క్రాస్ కాలేదు. ఇది ఎప్పుడైతే 2888 క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. కంటిన్యూ 3 డేస్ నుంచి తగ్గుతుందిగా గుర్తించండి. టాటా స్టీల్ ప్రస్తుతం 145 ఉంది, లోయెస్ట్ 127, హైయెస్ట్ 185. బట్ టెక్నికల్గా 45 ఉంది, ఇప్పుడు బలపడుతుంది. ఇక్కడ చూస్తున్నా మీకు ఏర్పడుతుంది ఆల్మోస్ట్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ 4 డేస్, మళ్ళీ ఇక్కడ 5 డేస్ కన్సల్టేషన్ ఉంది. బట్ ఈ షేరు 150 క్రాస్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్ షేర్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు సిప్ మెథడ్లో. గేల్ ఇండియా 190, ఆల్మోస్ట్ 200 ఉంది, లోయెస్ట్ 135, హైయెస్ట్ 246. టెక్నికల్గా ఇప్పుడు బలపడుతుంది. 48 ఉంది, 45 ఎబో ఉంది. బట్ ఇంకా మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 211 క్రాస్ అవుతుందో ఇలా ఇంకెక్కువ జంప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 433 ఉంది, లోయెస్ట్ 292, హైయెస్ట్ 516. టెక్నికల్గా 50 ఉంది, ఎబో ఉంది, అంటే 45 ఎబో ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. అంటే జస్ట్ 433, జస్ట్ ఇంకొక ₹1 క్రాస్ అయితే అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. పై లెవెల్స్ కూడా ఇంకా చూసే అవకాశం ఉంది. పీసీబీఎల్ ఇండస్ట్రీ ప్రస్తుతము 434 ఉంది, లోయెస్ట్ 209, హైయెస్ట్ 585. ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయి ఉంది ప్రస్తుతము అండ్ ట్రెండింగ్లో ఉందో చెప్పవచ్చు. RSI 50 ఉంది, బలంగా ఉంది. మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ నిన్న క్రాస్ అయింది. అంటే ఇంకా 433, 435 ఇంకా ₹2 క్రాస్ అయితే అన్ని మూవింగ్ అవర్స్ను క్రాస్ అయినట్టు అవుతుంది. బట్ ఇది పెరగడానికి అవకాశంగా గుర్తించాలి. పవర్ మేక్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం 2835 ఉంది, లోయెస్ట్ 1957, హైయెస్ట్ 3725. బట్ టెక్నికల్గా అప్లో ఉంది అండ్ RSI కూడా 52 ఉంది, ఎబో ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ఇంకా 2 మూవింగ్ ఉంది. అంటే ఇప్పుడు 2835 కాబట్టి ఇది ఎప్పుడైతే 2900 క్రాస్ అవుతుందో ఇంత మూవ్మెంట్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. అండ్ పిరమిడ్ ఫార్మా లిమిటెడ్ ఫండమెంటల్ కంపెనీ చాలా రోజు నుంచి కింద నుంచి బాగా డబుల్ అయిపోయింది. ఇప్పుడు 268, లోయెస్ట్ 114 డబుల్ అయింది అండ్ 307. బట్ ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత కన్సాలిడేషన్ అయింది. ఒక 1 వీక్ తగ్గి 1 వీక్ కన్సాలిడేషన్ అయ్యి నిన్న పెరిగింది. నిన్న ఆల్మోస్ట్ ₹23 పెరిగింది. బట్ టెక్నికల్ చూస్తే కూడా ఇక్కడ RSI 58 ఉంది, అబవ్ 45 ఉంది, ఓకే. అండ్ మూవింగ్ అవర్స్ కూడా నిన్న అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి 268 పోయింది. సో ఇది ఇంకా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఇది 300 కూడా టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవి వార్త అండి. సో ప్రతి వార్త కూడా మన టెక్నికల్ చూడడం కూడా నేర్చుకోవడం మంచిది. సో ఈ మండే నాడు పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి అంటే పెడతారని నేను భావిస్తున్నాను. వీడియో ముగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు మోరల్ సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.